ఓబరాయ్ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్, అంటే యాక్చువల్గా అంటే లాస్ట్ మంత్ 8కు ఎప్పుడో వాళ్ళు వచ్చి మాట్లాడి దాన్ని చేయాలి, ఏం చేయాలి ఇక్కడ అనేది, తిరుపతిలో ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్ చేద్దాం అనుకున్నారట. ఆ లోపల ఏం జరిగిందంటే ఈ ఎన్నికలు జరగడం, గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా, ఆ పాత గవర్నమెంట్ ఉంటుందో కొత్త గవర్నమెంట్ వస్తుందో, వచ్చిన తర్వాత వచ్చి కలుస్తూ ఉంటున్నారు, మన డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. షార్ట్లీ నేనేం చెప్పానంటే, ఇప్పుడు రివ్యూలో కూడా వచ్చింది అది, మాకు జూలై 3rd వీక్ నుంచి మోస్ట్లీ ఈ సెషన్స్ ఉంటాయి, ఆ సెషన్స్ లోపలనే వాళ్ళతో మాట్లాడేసి ఒక నిర్ణయం తీసుకుంటే మన సెషన్స్ టైంలో ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి ఫైనలైజ్ చేయొచ్చని చెప్పాను. అది ఈ లోపలనే వాళ్ళతో మాట్లాడి దానికి ఒక రూపం తీసుకొస్తాం. ఎస్పెషల్లీ ఆ 32 ఎకరాలు విలేజ్లో చెప్పారు 32 ఏకర్స్. సో అందులో ఒబరాయ్ హోటల్ కొంత, తర్వాత వచ్చేసి దేవలోకి కొంత చెప్పారు. సో దేవలోకి దాదాపు 2011లో దాన్ని కేటాయించారు సార్. 16లో ఇప్పటి వరకు కనీసం రెంట్ కూడా కట్టినటువంటి పరిస్థితి. సో దాన్ని క్యాన్సిల్ చేశారని చెప్పేసి